ఏందంటే ఒక ఏనుగు ఒక గుర్రం మన ముచ్చట్లకి వచ్చినాయోళ్ళ ఎప్పటి సందో మన దాంట్లోకి వచ్చేదందుకు మస్తు తండ్లాడుతున్నాయట. మమ్మల్ని ఎన్నడూ ధూమ్ధాంలో చూపిస్తారు, ఏం చేస్తే మా గురించి చెప్తారు అని మనసులో అనుకున్నట్టున్నాయి. అందుకే ఒక తెల్ల గుర్రం ఒక ఉపాయం చేసింది, మన ముచ్చట్లకు రానే వచ్చింది. ఇంతకు ఏం చేసింది, ఏంది కథ, ఓ మళ్ళీ కారుసుకుందాం నడువురి. దూరంకెళ్ళి ఒక ఏను కనబడతాందా? కనబడ్డది కదా, గట్లనే చూడురి. ఇప్పుడు దాని పని పోతమైతే చూడు. చూసినావా, గుర్రం దానెంబడి పడుతుంది. ఇప్పుడు దాంతో ఫైటింగ్ చేస్తుందట. కరాటే చేస్తుందా, బాక్సింగ్ చేస్తుందా, లేకుంటే టైక్వాండో చేద్దాం అనుకుంటుందా? దాని మనసులో ఏమున్నదో ఏమో పోరి. మరి ఏనుగేమో అసలే నేను వెంటల మీద ఉన్నా, పక్కకు పోవే అని అది తొండంతో నూకినా గుర్రం వినులేదు, లడాయి చేస్తుందట. పాపం ఏనుకేమో యాష్ట కత్తాంది. దానికి వీవిలేస్తే ఏమని ఉన్నది, ఇక వెనక ముందు చూసుకోకుండా మనుషులే దొక్కి చంపుతాయే. మరి ఆ గుర్రం పరిస్థితి ఏంది కావచ్చు. కానీ ఏనుగు మాత్రం ఓపిక మంత్రాలు లెక్కనే కొడుతుంది. దానికి బుర్ర లేదో, బలమే లేదో, లేకుంటే ఆకలి మీద ఉన్నదో కానీ గుర్రం రెచ్చగొట్టినా అది మాత్రం పక్కకే పోతుంది భయపడుకుంటా. లాస్ట్కు దానికి అదే వారిపోయింది. అయినా గుర్రం విడిచిపెడతలేదో దానెంబడే పడుతుంది. అంటే ఈడ ఏనుగు ఓపిక పట్టింది అనుకోవాలనా, లేకుంటే గుర్రమే తెగించి ధైర్యం చూపించింది అనుకోవాలనా? నాకు అర్థమైంది ఏంటంటే, దారి పొంట మనల్ని మెసలిచ్చేటోళ్ళు, మనతో లొల్లీలు పెట్టుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత రొచ్చగొట్టినా మనం ఓపికతో ఉంటే పంచాది పెద్ద కాదు అన్నట్టు. ఇక గుర్రం దిక్కు మాట్లాడాలంటే ఎదుటోళ్ళు ఎంత బలవంతులైనా కానీ మనం తెగించి ధైర్యంతో నిలబడి గలబడితే వాళ్ళే భయపడతారు, అంతే కదా.